హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు బచ్చల కూర పప్పు రెసిపీ చూద్దామండి. ముందుగా 50 గ్రాముల కందిపప్పును అరగంట పాటు నానబెట్టి శుభ్రంగా కడగాలి. బచ్చల కూరను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలండి. నేనైతే మా గార్డెన్లో ఆకులు కట్ చేస్తున్నాను. 50 గ్రాముల పప్పే కాబట్టి 10-12 ఆకులు తీసుకుంటే చాలండి. నానబెట్టిన పప్పులో 1/2 లీటర్ నీళ్లు, టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న బచ్చల ఆకులు, చిన్న ఉల్లిపాయ, 1 టొమాటో, 4 పచ్చిమిర్చి వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి. కుక్కర్ కొద్దిగా చల్లబడిందండి. పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు పప్పును మెదిపి కొద్దిగా చింతపండు పులుసు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర కలిపి మీడియం మంటపై 2-3 నిమిషాలు ఉడికించాలి. మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి. పప్పుకు తాలింపు పెట్టేయచ్చు. టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి కచ్చాపచ్చా దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఇవి ఆమటాలండి. పప్పు చారు తాలింపుల్లో వేస్తారండి. వీటి వల్ల మంచి రుచి వస్తుంది. 2 ఎండుమిర్చి, ఓ రెబ్బ కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసి దోరగా వేగాక ఉడికించుకున్న పప్పును కలిపేయాలి. బచ్చల కూర పప్పుకు కాంబినేషన్గా గుమ్మడి, పిండి వడియాలు, మజ్జిగ మిర్చి ఫ్రై చేసి సర్వ్ చేశానండి. పప్పు అయితే చాలా రుచిగా ఉంది. అన్నం, చపాతీ, రోటీల్లోకి చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.